నల్లకలువ 116th చాప్టర్. ఏంటి కోడిగోట్లో కళ్ళేసుకొని అలా చూస్తున్నా? బండి అడ్డంతి, నేను వెళ్ళాలి అని విశ్వ అనేసరికి ఈ లోకంలోకి వచ్చిన నిహారిక విశ్వ ముందుకు వచ్చి, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటుంది. అది మీ ఇంటి అలవాటు కదా, నేనెందుకు చేస్తాను చెప్పు అని కేర్లెస్గా చెప్తాడు విశ్వ. ఆ మాటకి కోపంగా చూస్తూ, ఇందాక రెస్టారెంట్లో చూసిన అతన్ని మా అమ్మ నా కోసం సెలెక్ట్ చేసింది అని నార్మల్గా చెప్తుంది. అయితే ఏం చేయాలి? మీ పెళ్ళికి తలంబ్రాల బియ్యం పట్టుకురావాలా ఏంటి? నా వల్ల కాదు, అసలే మా ఇంట్లో బియ్యం అయిపోతున్నాయి, మేం తినడానికే తెచ్చుకోవాలిప్పుడు, నీ పెళ్లి కోసం అంటే కష్టం అని వెట్టకారంగా అంటాడు విశ్వ. ఆ మాటలకి కోపం వచ్చిన నిహారిక, అసలేమనుకుంటున్నావు? నీకు నాకన్నా నీ ఫ్రెండ్నే ఎక్కువనా అని విశ్వ కాలర్ పట్టుకుని మరీ అడుగుతుంది. ఒకసారి తన కాలర్ పట్టుకున్న చేయిని నిహారికని మార్చి మార్చి చూసి ఆ చేతిని విడిపించుకుని, నీకు నాకన్నా నీ పగ ఎక్కువైనప్పుడు నాకు నీకన్నా నా ఫ్రెండ్నే ఎక్కువ అని అంటాడు సీరియస్గా. అతను నా జీవితాన్ని నాశనం చేశాడు అని కోపంగా అంటుంది నిహారిక. అయితే ఇంకేంటిప్పుడు? నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను కదా, నీ లైఫ్ని నీకు నచ్చినట్టు చేసుకో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశ్వ. వెళ్తున్న విశ్వని చూస్తూ ఉంటుంది నిహారిక. నన్నెవరూ ప్రేమించలేరా? అప్పుడు వేద్, ఇప్పుడు విశ్వ. లోపం నాలో ఉందా లేక వాళ్ళలో ఉందా అని ఆలోచనలతోని ఇంటికి చేరుకుంటుంది నిహారిక. ఏంటి, నేను నీకు డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తున్నానా అని గయ్యమంటాడు వేద్. వేద్ మాటలు వినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేకపోవడంతో ఎఫ్ఎం ఆన్ చేస్తుంది వైషు. సుందరిని వంటి దివ్య స్వరూపం ఎందందు వెతికిన లేదు కదా అని సాంగ్ వినిపించేసరికి విసుగు మరింత పెరిగిపోయి ఆ ఎఫ్ఎం ఆఫ్ చేసేసి కళ్ళు మూసుకుని సీటుకి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. ఏమైంది దీనికి, చిరాగ్గా ఉన్నట్టుంది అని అనుకొని మౌనంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వేద్. కార్ ఆగిన తర్వాత తన మానాన్న తను వేద్ గురించి అసలు పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంది. వైషు తనని అవాయిడ్ చేయడం తెలుస్తూనే ఉంటుంది వేద్కి. డిన్నర్ అయిపోయాక ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతే వైషు మాత్రం కిచెన్ సర్దుతూ కూర్చుంటుంది. వేద్ రూంలో ఒక్కడు కూర్చుని, ఏంటిది తిక్క తిక్కగా బిహేవ్ చేస్తుంది, తిక్క నా హక్కు కదా అని ఆలోచిస్తూ ఎన్ని రోజులైపోయిందో ముద్దు పెట్టుకొని అనుకుంటూ వైషు కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. తీరిక పనంతా పూర్తి చేసుకుని మెల్లిగా రూమ్కి వస్తుంది వైషు. ఒకసారి బెడ్ మీద ఉన్న వేద్ని ఒకసారి చూసి నేరుగా సోఫాలో వెళ్ళి పడుకుంటుంది వైషు. దీనికి రోజుతో డ్రామా ఆడుతూ ఉంటుంది అని, ఏయ్ నల్లపిల్లి, మర్యాదగా బెడ్ మీద పడుకుంటావా లేదా అని అరుస్తాడు. వైషు నుంచి మాత్రం నో రెస్పాన్స్. దీనికెంత పొగరు అసలు, ఇక్కడ కొన్ని ఉన్నాను అని ధ్యాస కూడా లేదు అనుకుని వైషు ముందు వెళ్ళి నిలబడతాడు. వైషు మాత్రం కళ్ళు మూసుకొని ఉంటుంది. ఇది మాటలతో చెప్తే వినే రకం కాదు అని నిన్నట్లా మళ్ళీ ఎత్తుకోవాలి అని వేద్ 2 చేతులు వైషు కిందికి వెళ్తుంటే దెబ్బకి లేచి కూర్చొని, అసలేంటి మీ ఉద్దేశం? నేనెందుకు పడుకోవాలి మీ పక్కన? 4 రోజుల్లో డైవర్స్ తీసుకుని మనం కలిసి పడుకోవడం ఎందుకు? రేపు మీరు డైవర్స్ ఇచ్చేశాక నేను మీ ఇంట్లో ఉండను కదా, మరప్పుడెలా పడుకుంటారు అని సీరియస్గానే అడుగుతుంది వైషు. అది ముందు తెలియదా నీకు? నా మానన నేను సోఫాలో కింద మీద పడుకుంటే బెడ్ మీద పడుకునేలా చేసింది నువ్వు. మధ్యలో తిండ్లు పెడితే అవి కూడా తీసేసేలా చేసి తర్వాత నన్ను వాటేసుకుని పడుకొని నాకు నీ టచ్ని అలవాటు చేసింది నువ్వు. అన్నీ నువ్వు చేసి ఇప్పుడు నన్నంటావేంటి అని అంతకన్నా సీరియస్గా అంటాడు వేద్. బుద్ధి తక్కువై చేశాను, ఏదో నా మొగుడే కదా, ఎప్పుడో ఒకసారి మారకపోతాడా, నన్ను గుర్తించకపోతాడా అని అలా చేశాను. కానీ
నాకు అర్థమయ్యేలా చేశారు కదా మీరెప్పటికీ నన్ను ఒక మనిషిలా చూడరు అని. బలవంతంగా పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు బలవంతంగా కాపురం చేయడమని అర్థమై బుద్ధి వచ్చి మీకు దూరం కావాలి అని ఫిక్స్ అయ్యాను అంటుంది వైషు. విడాకులే ఇస్తావో మామిడాకులే కొడతావో అదంతా నాకు అనవసరం. మనం పూర్తిగా విడిపోయే వరకు అయితే ఇప్పటి వరకు ఎలా ఉన్నామో ఇక ముందు కూడా అలాగే ఉందాం. పద వెళ్ళి బెడ్ మీద పడుకుందాం అంటాడు వేద్. సో ఇదేనండి నల్ల కలువ 116th చాప్టర్. మరి వైషు వేద్తో బెడ్ మీద పడుకుంటుందా లేదా తెలుసుకోవాలందా? అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ. బాయ్.